హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం. నేను మీ హరిత. ఈరోజు మనతో మన ఫేవరెట్ ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే ఎలా ఉన్నారు? అంతా అమ్మదే సార్, మనకి డైలీ మీ ఫ్యాన్స్ మనకు కొన్ని కమెంట్స్ పెట్టారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి కొన్ని లిస్ట్ చేసి మరి నేను ప్రిపేర్ చేశాను. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకోండి. స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన జాతకం మనం ముందే తెలుసుకోవడం మంచిదంటారా? అండ్ ఇప్పుడు రోజు మనం వింటున్న వార ఫలాలు, దిన ఫలాలు నిజంగా నమ్మవచ్చు అంటారా? సి దినఫలాలు రాశి ఫలాలు ఎవరి పైత్యానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్తారు, ఇంక్లూడింగ్ మీ. ఓకే. బికాస్ నాకే నాలెడ్జ్ ఉందో, నాకు ఏది అనిపించిందో నేను చెప్తాను. అంటే ఆయా గ్రహస్థితులను బట్టి నాకు ఏది స్ఫురించిందో చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడ కూడా దినఫలాలు రాశి ఫలాలు ఇలా చెప్పాలి అని చెప్పి ఎక్కడ కూడా ఫార్ములాస్ లేవు. కాకపోతే పలానా స్థానంలో పలానా గ్రహం ఉంటే పలానా వాళ్ళకి ఇది జరుగుతుంది అని చెప్పారు. ఇది యూనిక్ ప్రెడిక్షన్, జనరల్ ప్రెడిక్షన్. ఇది అందరికీ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. కానీ ఎవరికి అంటే కొంతమందికి కరెక్ట్గా వెళ్తూ ఉంటాయి, కొంతమందికి కరెక్ట్గా వెళ్ళవు. సో ఇది నేను కూడా గ్యారంటీ ఇవ్వను. సో రాశి ఫలాలు, దినఫలాలు, వార ఫలాలు కరెక్ట్ కాదు. ఉగాది పంచాంగ శ్రవణం ఇప్పుడు చెప్తారు చూడండి, రాశి ఫలాలు, అది కరెక్ట్. అంటే ఈ సంవత్సరం గ్రహస్థితి ఇలా ఉంది, ఈ రాశి వారికి ఇలా జరుగుతుంది. ఎప్పుడైనా రాశి ఫలాలు సంవత్సర ఫలాలు కానీ వినాలి. ఈ సంవత్సరం అంతా ఏ టైం ఎప్పుడెప్పుడు ఉంది అనేది వినాలి. మిగతాదంతా కూడా జనరల్ చల్తాయి. అది ఒక్కొక్కరికి వాళ్ళు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ నీకు ప్రాప్తం ఉంది, ఇవాళ నీకు దైవానుగ్రహం ఉంది కాబట్టి ఆ వార ఫలంలో నీకు కనిపిస్తుంది, ఇది జరగబోతుందని తెలిస్తే అది నీకు దేవుడు వినడానికి మా ద్వారా వినిపించిండని అనుకోండి, అంతకుమించి ఏం లేదు. సో నాట్ ఫర్ ఓన్లీ ఫర్ యూ, ఓన్లీ ఫర్ యూ. ఓన్లీ ఫర్ యూ అంటే నీ కొరకు నీ జాతకమే కావాలి, నీ ఇండివిజువల్ ప్రెడిక్షన్ కావాలి, నీకు డే టు డే రిపోర్ట్ కావాలి అని అంటే pradeepjoshi.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ విజిట్ అవ్వండి. లేదంటే నా నంబర్ ఉంటుంది 9248000143. ఆ వెబ్సైట్లో వెళ్ళిపోయి మీరు లాగిన్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ ప్లేస్ కొడితే మీకు 25 సంవత్సరాలకి సరిపడా డే టు డే రిపోర్ట్ వస్తుంది. మీకు సంబంధించి మళ్ళీ నీదే, అందరిది కాదు, మళ్ళీ నీ ఇండివిజువల్ ప్రెడిక్షన్ నీకు దొరుకుతుంది. అది తీసుకొని మీరు అది 100% ఫాలో అవ్వచ్చు. ఓకే సార్, నైస్. అండ్ ఇంకొకరు అడిగారు, అండ్ జాతకం చూపించుకోవాలా వద్దా అని కూడా అడిగారు. పుట్టిన వెంటనే తప్పకుండా జ్యోతిష్ శాస్త్ర పండితుడిని సంప్రదించాలి, జాతకం చూపించుకోవాల్సిందే. పుట్టినది మొదలు సచ్చేంత వరకు జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కలవాల్సిందే, చూపించుకోవాల్సిందే. ఓకే. ఇంకొకరు అడిగారు, గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కదా, ఈ ప్రదక్షిణ అనేది ఎందుకోసం చేస్తారు అండ్ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, అలాగే చండీ ప్రదక్షిణలు అంటే ఏమిటి అని అడిగారు సార్. ఈ ప్రదక్షిణ గురించి మీకు తెలుసుకోవాలంటే మీరు మొదలు ఆరా మిషన్ గురించి తెలుసుకోవాలి. మనకి ప్రతి ఒక్క మనిషికి మనం చెయ్యి ఎక్కడ దాకా అయితే చెప్తామో అంతవరకు ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా అనేది ఉంటుంది. సో ఈ ఆరా అనేటువంటిది మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ నుంచి కానీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఆరాని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. అది కాపాడుకోవాలంటే మనము ధ్యానం చేసుకోవడము, లేదా దైవారాధన చేయడము, మంత్రాలు చదవడము, ఆ తర్వాత దేవాలయ ప్రదక్షిణ చేయడం. మీరు ఒకసారి ఏం చేయండి అంటే ఈ ఆరా మిషన్ ఒకసారి చూడండి, మీ దగ్గర పెట్టినప్పుడు మీకు ఎంత దగ్గర ఉందో ఆల్మోస్ట్ 6 feet వరకు ఆరా ఉంటుంది. కొంతమందికి 4 feetలే ఉంటుంది, కొంతమందికి 2 feetల వరకు కూడా అది విస్తృతం కాదు. ఇట్లా ఆరా మిషన్ ఉంటుంది, అది తీసుకొస్తే అది ఇట్లా డైవర్ట్ అవుతుంది. ఓకే. సో ఈ ప్రదక్షిణ చేసిన తర్వాత ప్రదక్షిణ చేయ ముందు ఒకసారి ఆరా మిషన్తో చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది మీ ఆరా ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యింది. ఓకే. ఆరా చెక్ చేయడానికి మిషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లెవెల్లో ఆరా ఉంటుంది. పుట్టపర్తి సత్యసాయిబాబా గారి ఆరా మొత్తం భూమండలం అంతా ఉంది. ఆయన తన భక్తుల్ని ఎక్కడున్నా సరే ఆయన ఆరా ద్వారా ఆయన కాపాడుకునేటోడు. మహావతార్ బాబాజీ గారి యొక్క ఆరా కూడా అట్లనే ఉంటుంది. ఎవరైతే మహావతార్ బాబాజీ గురించి ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క ఆయన ఆరాలు చెక్ చేసుకుంటారు, ఇంకా వాళ్ళకి ఏం జరగదు. ఇంకా మహావతార్ బాబాజీ అట్లా గొప్ప గొప్ప గురువులు ఉంటారు. అట్లాగే దైవం, ఇప్పుడు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఆ ఒక్కరోజు మాత్రమే స్వామివారి యొక్క ఎగ్జాక్ట్ గర్భగుడికి తర్వాత ఈ ప్రాకారానికి మధ్యలో ఒక లైన్ ఉంటుంది. అంటే ఈ గోడ పక్కనే వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ. సో ఆ దాంట్లో నుంచి ఒక్కసారి మీరు ట్రావెల్ చేసినాక చూడండి, పోయే ముందు వచ్చిన తర్వాత మీ యొక్క మొత్తం మైండ్ అంతా కామ్ అయిపోతుంది. ఒక
ఏదో ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది, మాటలు చెప్పలేము అది. అట్లాగే దేవాలయం లోపల ప్రదక్షిణ చెయ్యాలి. ప్రదక్షిణ చేయడం వల్ల మన ఆరా ప్యూర్ అవుతుంది, మనకి ఎనర్జీ స్ట్రెంగ్తెన్ అవుతుంది. అది గుడిలో పూజారి గోత్రం ఎందుకు అడుగుతారు? గోత్రం యొక్క ప్రాముఖ్యత మీ మాటలో తెలుసుకోవచ్చా? గోత్రం గోత్రం అంటే అర్థం ఏంటంటే గవాం త్రాయతే ఇతి గాం త్రాయతే ఇతి గోత్రం అని అంటారు. గాం అంటే ఏంటంటే వంశం, ఏదైతే మీ వంశాన్ని కాపాడుతుందో దాన్ని గోత్రం అంటారు. ఇప్పుడు నాది భారద్వాజ గోత్రం అనుకుందాం, అంటే నేను మా నాన్న మా తాత మా ముత్తాతలు అంటే నాకు ఎన్ని లక్షల తరాలు ఉన్నాయో మేమంతా కూడా భరద్వాజ మహర్షి నుంచి వచ్చినటువంటి వాళ్ళము. అంటే మమ్మల్ని కాపాడుతున్నటువంటి వారు ఎవరు అంటే భరద్వాజ మహర్షి. అట్లాగే కాశ్యప గోత్రం అని చెప్తారు, అంటే కశ్యప మహర్షి నుంచి వీళ్ళంతా వచ్చినటువంటి వాళ్ళు, అంటే వీళ్ళ డిఎన్ఏ కాశ్యప డిఎన్ఏ అని అంటారు. సో ఈక్వల్ డిఎన్ఏ ఉండకూడదు, అందుకోసమని సగోత్రీలు పెళ్లి చేసుకోవద్దు అని అంటారు. భరద్వాజ గోత్రాన్ని పెళ్లి చేసుకోవద్దు, చేసుకుంటే ఇద్దరు అన్నదమ్ములు అవుతారు, అన్న చెల్లెలు అవుతారు అంటారు. సో మన డిఎన్ఏ ఏందో మనకు తెలుసుకోవాలి అంటే మన గోత్రం అనేది ఉండాలి. చాలామందికి వాళ్ళ గోత్రాలు తెలియవు, గోత్రాలు అందరు పోగొట్టుకున్నారు ఇప్పుడు అంతా కూడా, బికాస్ ఆఫ్ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ గోత్రాలు పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా సరే ఒక సిస్టమ్ చేసుకోండి, మీ గోత్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోండి. నాసిక్ త్రయంబకేశ్వర్లో రాస్తారు పూర్వీకులు, అట్లా ఉంటాయి. కానీ మీ వంశం ఏంటి, మీరు ఏ కులంలో పుట్టారు, మీ గోత్రం ఏంటో మీరు తెలుసుకోండి. తెలుసుకోకపోతే లేదు అనుకోండి, ఎవరైనా అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా భగవన్నామ స్మరణను ఏదో ఒక నామం తీసుకొని అక్కడి నుంచి మీరు మీకు మునుపు వచ్చేటువంటి మీ డైనెస్టీ కోసమైనా ఒక పేరు, గోత్రం పేరైనా తీపించుకోండి. దానికి ఒక పుస్తకం ఉంది మీకు దేవుళ్ళు.comలో దొరుకుతుంది. సో గోత్రం తెలుసుకోవాలి. గోత్రము చెప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే నీకే కాదు ఆ పూజ యొక్క ఫలితము నీ ఎంటైర్ డైనెస్టీకి లభిస్తుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ డైనెస్టీకి లభిస్తుంది, పాస్ట్ డైనెస్టీకి లభిస్తుంది. అందుకోసమే పంతులు గారు గోత్రం అడుగుతారు. గోత్రం వల్ల మీరు ఎవరు, మీరు ఏ కేటగిరీ అనేది, మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారు మీకు తెలుస్తుంది. మీ వంశం యొక్క గుర్తింపు అనేది మీ గోత్రం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? చిన్న పిల్లలకి వెండి మొలతాడు ఎందుకు కడతారు? కొంతమందికి ఎర్ర దారం కడతారు, ఎందుకని? వన్ థింగ్, మన బాడీలో మన శరీరంలో ఊర్ధ్వ భాగము అధోభాగం అని రెండు భాగాలు ఉంటాయి. శరీరాన్ని కూడా సజైటల్గా డివైడ్ చేస్తే నాభికి కింది క్షేత్రాన్ని అధోభాగం అంటారు, నాభికి ఉపరి క్షేత్రాన్ని ఊర్ధ్వభాగం అంటారు. వైటల్ ఆర్గన్స్ అన్నీ కూడా నాభికి ఉపరి క్షేత్రంలోనే ఉంటాయి. లివర్ కానీ, తర్వాత హార్ట్ కానీ, లంగ్స్ కానివ్వండి, తర్వాత కిడ్నీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వైటల్ ఆర్గన్స్ హార్ట్కి మన యొక్క నాభికి క్షేత్రంలో ఉపరితలంలోనే ఉంటుంది. సో ఈ రెండింటిని పార్షియల్గా డివైడ్ చేస్తూ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే తాడు కట్టేటువంటి వాళ్ళు, మొలతాడు కట్టేటువంటి వాళ్ళు. ఎందుకు ఈ మొలతాడు కట్టుకోవడం అని అంటే, ఇప్పుడంటే ప్రతి ఒక్కరికి తమ మానం కాపాడుకోవడానికి బట్టలు ఉన్నాయి. పూర్వకాలంలో మానం కాపాడుకోవడానికి బట్టలు లేవు. ఆ బట్టలు లేనప్పుడు ఈ మొలతాడు ద్వారానే వాళ్ళ యొక్క మర్మాంగాన్ని వాళ్ళు కప్పుకునేటువంటి వాళ్ళు. ఇది ఒకటి పూర్వకాలం పద్ధతి. తర్వాత అది ఎందుకోసం అని అంటే ఆయుర్వేదంలో కూడా ఒకటి ఉంది. ఎందుకోసం అంటే మన నాడీ క్షేత్రం అంతా ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడు కట్టి ఉంచడం వల్ల ఏంటంటే ఈ యొక్క బాడీని ఇది రెండుగా డివైడ్ చేస్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది అనమాట బాడీలో. సో అధోక్షేత్రం వేరు, ఊర్ధ్వక్షేత్రం వేరు అనేది ఇది మిత్ కాదు, ఇది మర్మశాస్త్రం చదివితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను పూర్తిగా చెప్పలేదు మీకు, అది మర్మశాస్త్రంలో ఉంటుంది. తప్పకుండా మొలతాడు కట్టుకోవాలి. మొలతాడు ఎవరైతే కట్టుకోరో, ఎవరికైతే కనుక మొలతాడు ఉండదో వాళ్ళకి పుంసత్వ లోపం ఏర్పడుతుంది. అంటే పురుషత్వం అనేది లోపిస్తుంది. పురుషత్వం కానీ స్త్రీత్వం కానీ వాళ్ళకి ఓవరీస్ ఇష్యూస్ వస్తాయి. తప్పకుండా అందరూ మొలతాడు పెట్టుకోవాల్సిందే, స్త్రీలైనా వెండి. అందుకోసం స్త్రీలకు ఏంటంటే వడ్డాణం అని పెట్టేవాళ్ళు, వాళ్ళకి అలంకరణంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నాభి క్షేత్రానికి మర్మాంగ క్షేత్రానికి మధ్య లోపల దారము తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉండాలి. అది పద్ధతి, అది ఆరోగ్య సూత్రం కూడా. ఓకే. అలాగే గృహంలోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ దుష్ట శక్తులు మన మైండ్ లోపల రాకుండా చూసుకోవాలి, గృహం లోపలికి కాదు. ఈ డ్రాకులా లాంటి సినిమాలు చూసుడు, నెగిటివ్ సినిమాలు చూసుడు, క్రైమ్ సినిమాలు చూసుడు, సస్పెన్స్ సినిమాలు చూసుడు, మర్డర్ ఎట్లా చేయాలో నేర్చుకున్నాడు, ఇవన్నీ వద్దు. ఇలాంటి నెగిటివ్స్ అన్నీ ఇవే దుష్టశక్తులు, వేరెక్కడో దుష్టశక్తులు లేవు.
ఓకే. అత్యాశ దుష్టశక్తి, అత్యాశ దుష్టశక్తి, అనుమానం దుష్టశక్తి, క్రోధము దుష్టశక్తి, ద్వేషము దుష్టశక్తి, అట్లాగే ఈర్ష్య కూడా దుష్టశక్తి. ఇవి మీ శరీరంలోకి రాకపోతే మీ ఇంట్లోకి ఏ దుష్టశక్తులు రావు. ఇది పక్క గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన శరీరాన్ని అయితే కాపాడుకోండి. ఎందుకోసం అంటే శరీరం కూడా ఇల్లే కదా. సో మెంటల్ పీస్కి ఉండండి. గతాలన్నీ నెమర్చుకుంటూ మొత్తం అవన్నీ తీసుకొని ఇక్కడ పెట్టకండి. ఓకే. ఆహారము తినేటప్పుడే బాగుంటుంది. ఏదైనా మనం అనుభవించేటప్పుడే, అది కారవన్నమైనా తీయటన్నమైనా పులుపైన జీవితంలో అనుభవించాల్సిందే. అనుభవించింది విసర్జించిన తర్వాత అంటే కాలంలో గతం అయిపోయిందని మళ్ళీ తీసుకొచ్చుకొని నెత్తి మీద వేసుకోవద్దు. ఎట్లాగైతే విసర్జించిన దాన్ని మనం అసలు అని చూస్తాం, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో టిఫిన్ బాక్స్లో పెట్టుకోం కదా. అట్లాగే ఈ బ్రెయిన్లో కూడా గతాన్ని ఎప్పుడు కూడా అనుభవంగానే చూడాలి తప్ప దీన్ని నెమరేసుకుంటూ బాధపడకూడదు. సో ఇదే పెద్ద దుష్టశక్తి. సో రిమైనింగ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇంట్లోకి దుష్టశక్తులు ఎస్ వస్తాయి తప్పకుండా. ఇంటి గడపకి తప్పకుండా పసుపు రాయాలి. సో ఇంటికి జమ్మి చెట్టు యొక్క కాండాన్ని ఇంటి పైన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా గృహరక్ష యంత్రమును ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రము మీరు మీ ఇంటి గుమ్మానికి అది మేక్ కొట్టి పెట్టుకోవాలి. అది మా వెబ్సైట్లో దొరుకుతుంది, pradeepjoshi.in వెబ్సైట్లో దొరుకుతుంది. ప్రతి ఇంటికి శుభము లాభము పైన ఓం స్వస్తికం అనేది ఉండాలి. ఇవి ఉండడం వల్ల ఇంట్లోకి ఏ దుష్టశక్తులు రావు. అది ఆడవాళ్ళు తలనీలాలు ఇచ్చుకోవచ్చా? ఏదో మొక్కు ఉందని చెప్పి చాలామంది తలనీలాలు ఇచ్చుకుంటారు. కానీ ఇప్పుడు రీసెంట్గా కొంతమంది ప్రవచనకర్తలు తలనీలాలు ఆడవాళ్ళు ఇచ్చుకోవద్దు అని చెప్తున్నారు. మీ మాటల్లో మీరేమంటారో తెలుసుకోవాలనుంది. ద్రౌపది దేవి గురించి మీకు తెలుసు కదా. మహాభారతం జరగడానికి కారణం ఎవరు? ద్రౌపది దేవి. ఆమె ఏమని శపథం చేస్తుంది? నేను నా జుట్టుని ముడివేయను అని శపథం చేస్తుంది ఆమె. ఎప్పటి వరకు? దుర్యోధనుడి యొక్క తొడలు విరచి ఆ తొడల్లో ఉన్న రక్తాన్ని తీసుకొచ్చి నా జుట్టు పూసేంత వరకు నేను సిగ ముడివేయను అని చెప్పింది ఆమె. అంటే ఆడవాళ్లకు వెంట్రుకలు ఎంత ముఖ్యమో అని మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. కేశ అలంకారం అనేటువంటిది స్త్రీలకి ఒక సౌభాగ్యం. అది సో స్త్రీలు గుండు కొట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. స్త్రీలు ఎప్పుడు కూడా గుండు కొట్టదు. మొగుడు చచ్చిపోయిన తర్వాత గుండు కొట్టాలి, లేదా అంత పని అయినప్పుడు గుండు కొట్టుకోవాలి, లేదా కామము నుంచి విరక్తి చెందాలి, నేను పూర్తిగా సన్యాస దీక్ష స్వీకరిస్తున్నాను, మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయింది, మెనోపాజ్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే గుండు కొట్టుకోవాలి. అప్పటి వరకు స్త్రీలు ఎప్పుడు కూడా గుండు కొట్టకూడదు. స్త్రీలు గుండు కొట్టుకుంటే అది దరిద్రం, అది ఇంకా అది మంచిది కాదు. సో అలాంటి గుండు కొట్టుకునే స్త్రీలను కూడా తన భర్త చూడకూడదు. కాబట్టి గుండు కొట్టకండి. కావాలంటే మరి మొక్కుంది కదండి ఎట్లా అంటే కత్తెరలు ఇచ్చారండి, ఇంత ఎంటుకలు కత్తెరలు ఇవ్వండి చాలు, కానీ గుండు కొట్టదు. మీరు కత్తెరలు ఇస్తే వాళ్ళ కన్ను మూసుకొని తీసుకుంటారు. ఎందుకోసం అంటే వాళ్ళకి అంతంత పెద్ద పెద్ద ఎంటుకలు వాళ్ళకి లక్షల్లో అమ్ముడుపోతాయి వాళ్ళకి. కాబట్టి ఏదో కత్తెరలు ఇవ్వండి, ఏం కాదు. ఓకే. ఇంట్లో పలిగిన అద్దం ఉండకూడదు అంటారు, ఎందుకని? ఎందుకు? మల్టిపుల్ ఫేసెస్ కనిపిస్తాయి. కాకపోతే పగిలిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు. అద్దం మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే అద్దము ఇంట్లో మెయిన్గా పగిలిన అద్దాలు అయితే ఇంట్లో ఉండకూడదు. అది కాకుండా ప్రతి చోట ఇంట్లో అద్దాలు ఉండకూడదు. అలా ఉన్నా సరే నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇంట్లో అద్దం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే ఉండాలి. దాన్ని మీ అలంకరణకే ఉపయోగించుకోవాలి, ఇంకా దేనికి వాడకూడదు. సో పగిలిన అద్దం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండదు, అది మంచిది కాదు. ఓకే. చనిపోయిన వారి నగలు ధరించవచ్చా? చనిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ నగల్ని కరిగించిన తర్వాత మీకు నచ్చిన డిజైన్ చేయించుకొని ధరించండి, అది మంచిది. ఎందుకోసం అంటే ఎవరైనా సరే ముఖ్యంగా చనిపోయినంటే అకాల మరణం చెందినటువంటి వాళ్ళు ఎగ్జిస్టెడ్గానే ఉంటారు, వాళ్ళ ఆత్మకి తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి శరీరం దొరకదు, ఏం చేయలేరు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఈ అనురక్తి అనేటువంటిది పోదు, వాళ్ళే పిశాచాలు అవుతారు అంటారు. సో అనురక్తి ఉన్నటువంటి వాళ్ళు పిశాచాలు అవుతారు. వాళ్ళ ఆభరణాలు అవి వేసుకున్నా వాళ్ళకి సంబంధించిన ఆరా మీ మీద ఉంటుంది గ్యారెంటీగా. కాబట్టి చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి అత్త చనిపోతేనో తల్లి చనిపోతేనో కూతురు కొడుకు వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటారు, వేసుకుంటారు. నేనేమంటాను అంటే అలా డైరెక్ట్గా వేసుకునే బదులు తీసుకోండి, మీరు పంపకాల్లో ఏం తీసుకుంటారో తీసుకోండి, కానీ దాన్ని మాత్రం కరిగించండి. కరిగించి మళ్ళీ మీకు నచ్చిన డిజైన్ చేయించుకోండి.
బికాస్ బంగారానికి ఎప్పుడైతే అగ్నితో సంక్షోభం ఏర్పడుతుందో దాని రూపురేఖలు మారిపోతాయో దానికి సంబంధించిన నెగిటివ్ ఆరా మొత్తం కూడా పోతుంది. టిఫిన్ చేశాక పూజ చేస్తూ ఉంటారు చాలా మంది, అలా చేయవచ్చా? వన్ థింగ్, భోజనం చేయకన్నా మునిపే దేవుడిని ఎందుకు పూజ చేయడం అంటారు అంటే, మనము పరిగడుపున పూజ చేయాలి అని అంటారు. ఇది పద్ధతి. ఎందుకోసం అంటే మన దృష్టి ఎక్కడ ఉండదు, గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లమ్స్ రాదు, తేన్పులు రావు, ఆవలింతలు రావు. ఎందుకోసం అంటే మనం తినగానే ఏంటంటే మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా బ్రెయిన్ నుంచి ఎక్కడికి దీనికి మన ఇంటెస్టైన్కి సప్లై అవుతుంది. అప్పుడు రాగానే మనకి డ్రౌజినెస్ వస్తుంది, అంత నీరసంగా ఉంటుంది, నిద్రపోదాం అన్నట్టు ఆవలింతలు వచ్చినట్టు ఉంటుంది. అదే పరిగడుపున పొద్దున్నే కనుక మనము భగవద్ ఆరాధన పూజ చేసుకుంటే ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా దాని మీదే ఉంటాయి. మన బుద్ధి మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం మన బ్రెయిన్కి. సో మన బ్లడ్ సెల్స్ కూడా బ్రెయిన్ సెల్స్ కూడా బాగుంటాయి. కానీ ఇదే పరిగడుపున అని చెప్పి పొద్దు నుంచి అన్ని పనులు చేసుకొని 11 గంటల దాకా దేవుడి పూజ చేసుకొని దేవుడి పూజ ఏం చేసుకోవాలి, 11 గంటల దాకా తినకుండా పూజ చేస్తే అది కూడా రాంగే. దేవుడి పూజకి ఒక సమయం ఉంటుంది, బ్రాహ్మీ ముహూర్తం. అంటే తెల్లవారుజామున 4:30 నుంచి 6:30 వరకు, 7 గంటల వరకు, మ్యాక్సిమం 7 గంటల వరకు పూజ. 7 దాటింది అని అంటే అది పెద్దగా యూస్ఫుల్ కాదు. ఒకవేళ 7 దాటింది అనుకోండి, తినే పూజ చేయండి. ఎందుకోసం అంటే ఆరోగ్యం పాడు చేసుకున్నాక ఇంకెందుకు, శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. ధర్మ సాధన చేయడానికన్నా భగవద్ ఆరాధన చేయడానికి నీ శరీరం బాగుండాలి కదా. కాబట్టి నీకు నీరసం ఉంటే తప్పకుండా తిని పూజ చేయి. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు తిన్నావు కాబట్టి నేను నీకు అనుగ్రహం చేయను అని బెడిసి పెట్టుకొని ఎప్పుడు కూర్చోడు. భగవంతుడిని నువ్వు ఏ విధంగా పూజ చేసినా అతను మనకి స్వీకరిస్తాడు. బికాస్ గాడ్ ఈజ్ అల్టిమేట్ లవ్. లవ్ అంటే అతనికి ఇవ్వడమే తెలుసు, కోపడ్డము తిట్టడం తెలియదు. ఓకే, అది అందుకోసమే ఆయన దేవుడు అంటారు. కోపము, ఈర్ష, ద్వేషము, అసూయ ఉంటారు, దేవుడు ఎందుకంటారు, దయ్యం అంటారు ఆయన. సో దేవుడు అంటే అర్థం ఏంటి అని అంటే ఆయనకి ఎలాంటి వికారములు ఉండవు. ఈ జస్ట్ లవర్స్, ఆయన మనం ప్రేమిస్తాడు మాత్రం, మనకి బాగా చూసుకుంటాడు. కాబట్టి తిన్నాక దేవుడికి పూజ చేస్తా అంతదా అనదా అని మాత్రం కాదు. ఇది పద్ధతి, అర్థం చేసుకోండి. పద్ధతి ఫాలో అయితే మంచిది, లేకపోయినా మంచిది. ఓకే. అలాగే ఇంకొకరు, గురుగారు నేను మొక్కులు పెట్టుకున్నాను 5 సంవత్సరాలు అయింది, అయినా తీర్చుకోలేకపోయాను. ఇలా దేవుడికి మొక్కులు పెట్టుకొని తీర్చుకోలేకపోతే ఏమవుతుంది? ఈ మొక్కులు అనేటివి ఒక పద్ధతి ఎందుకు వచ్చింది అని అంటే, ఒక వ్యవస్థ నడవడానికి ఈ మొక్కులు అనేటువంటి పద్ధతి వచ్చింది. ఇప్పుడు మనం దేవాలయం వెళ్తున్నాము, మనము 100% మీరు ఇక్కడ దక్షిణ ఇవ్వాలని చెప్పి పెట్టలే కదా. ఇక్కడ 100% మీరు ఇక్కడ డబ్బులు ఇస్తేనే మీకు దేవుడు అనుగ్రహిస్తాడని ఎవరు పెట్టలే కదా. కాకపోతే ఆ టెంపుల్ రన్ అవ్వాలి కదా, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. అక్కడ మునుపటి కాలంలో టెంపుల్ అంటే అర్థం ఏంటంటే దేవాలయం అంటే విద్యాలయం, సపరేట్ స్కూల్స్ ఉండేటివి కాదు. దేవాలయం లోపలనే గురుకుల విద్యాలయాలు ఉండేటివి. సో వాళ్ళు భగవంతుడిని కొన్ని వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట. అమ్మ ఇక్కడ విద్యార్థులందరికీ బట్టలు కావాలి అని చెప్పేసానంటే, నేను ఇస్తాయి గారు, కాకపోతే ఏంటంటే నాకు ఒక సమస్య ఉంది, మా భూమి అమ్ముడు పోవాలి, అమ్ముడు పోతే మంచి జరుగుతుంది అంటే, అమ్మ నీకు భూమి అమ్ముడు పెట్టి నేను ప్రార్థన చేస్తాను భగవంతుడికి, నీ భూమి అమ్ముడు పోతే కొంచెం బట్టలు ఇవ్వమ్మా అని చెప్పేసి ఆడితే ఇస్తాయి గారు అని మాట ఇవ్వడం. సో అట్లా వాళ్ళ భూమి అమ్ముడు పోగానే ఏదో డబ్బులు రాగానే వీళ్ళకి బట్టలు కొనియడము, లేకపోతే గుడికి బియ్యం ఇవ్వడము, ఏదో ఇట్లా ఈ పద్ధతి లోపల మొక్కులు అనేటివి స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు మొక్కులు ఏమైపోయాయంటే సంపాదన లాగా మొక్కులు అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు మారిపోయాడు, కల్చర్ మారిపోయింది. ఇప్పుడు ఆ టెంపుల్స్ గురుకులాలు రన్ చేయట్లేదు, వేదం నేర్పించట్లేదు, ఏం చేయట్లేదు. కాబట్టి దేవుడు మొక్కులు తీర్చలేదు అని చెప్పి దేవుడికి ఎప్పుడు కోపం రాదండి. కోపం ఉంటే ఆయన దేవుడు కాదు. ఓకే, భగవంతుని యొక్క తత్వం పతంజలి యోగ సూత్రంలో ఏం చెప్తారు అంటే, క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. అంటే భగవంతుడికి ఎలాంటి క్లేశములు ఉండవు, కర్మలు ఉండవు, ఎలాంటి ఆశయాలు కోరికలు ఉండవు, ఎలాంటి విపాకములు కర్మఫలాలు భగవంతుడికి ఏమి ఉండవు. వాటన్నిటిని అతీతుడైనటువంటి వాడే భగవంతుడు. ఓకే, నువ్వు మొక్కు తీర్చలేనంత మాత్రాన భగవంతుడు పేదవాడు కాదు, నువ్వు మొక్కు తీర్చినంత మాత్రాన భగవంతుడు కోటీశ్వరుడు అయిపోడు. సో ఆ మొక్కు అనేటువంటిది నీ బాధ్యతగా మాత్రమే భావించాలి. ఆ దేవాలయ వ్యవస్థ మంచిగా ఉంది, దానివల్ల 10 మందికి అన్నం వస్తుంది అని అంటే తప్పకుండా ఆ మొక్కు తీర్చండి. ఒకవేళ ఆ దేవాలయ వ్యవస్థ కరెక్ట్ లేదు, వాళ్ళు 10 మందికి అన్నం పెట్టట్లేదు, బాగాలేదు, కేవలం ఆ డబ్బుల్ని దండుకొని తింటున్నారు అంటే మాత్రం అదే మొక్కు ఎక్కడైతే ఆ మేలు జరుగుతుందో, ఎక్కడైతే అన్నదానము, విద్యాదానము, ఆరోగ్య దానం జరుగుతుందో అక్కడ దానం చేయండి. అంతే. నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది నువ్వు సాటిస్ఫై అయితే దేవుడు సాటిస్ఫై అయినట్టే. గుమ్మడికాయ గుమ్మంలో వేలాడదీయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి?
See, మనకి తెలిసినా తెలియకపోయినా సనాతన ధర్మంలో మొదటి నుంచి కూడా గుమ్మడికాయ అనేటువంటిది ఒక అద్భుతమైన శక్తి. ఇంట్లో నెగిటివ్ ఆరా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పారు. అది ఎందుకు ఏంది అనంటే, మీరు ఎలక్ట్రాన్స్ మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ తీసుకెళ్ళి డైరెక్ట్గా గుమ్మడికాయలో కూర్చోండి, అది టింగ్ అని పైకి వెళ్ళిపోతుంది. దానిలో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా పాస్ అవుతాయి అన్నమాట గుమ్మడికాయలు. ఆలుగడ్డల లోపల నుంచి కూడా కరెంట్ వస్తుంది, తర్వాత ఇంకా కందగడ్డల నుంచి కూడా కరెంట్ వస్తుంది. అలాగే దీంట్లో కూడా కరెంట్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి దీని లోపల, ఎలక్ట్రాన్స్ తొందరగా పాస్ అవుతాయి. సో నెగిటివ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి బూడిద గుమ్మడికాయ కట్టుకోమని చెప్తారు. అది మంచిది, దాన్ని ప్రశ్నించే కన్నా పాటిస్తే మంచిది, అంతే. ఓకే. కొంతమంది కలబంద చెట్టుని ఇంటికి పైన వేలాడదీస్తారు. అలా వేలాడదీయవచ్చా? ఇదేంటంటే, పూర్వకాలంలో పాములు ఎక్కువ తిరిగేటివి కాబట్టి ఈ కలబంద చెట్టును చూసి పాము ఏమి ఒక ట్రాన్స్లోకి వెళ్తుంది అంటే, అక్కడ ఇంకో పాము ఉందేమో అని ట్రాన్స్లోకి వెళ్తుంది. కాబట్టి అది ఇలా మెలికలు తిరిగి ఉంటుంది కదా, అక్కడ ఇంకో పాము ఉందేమో అని అది భయపడుతుంది అని ఉద్దేశంతో కలబంద చెట్టు పెట్టడం తప్ప దానికి ఎలాంటి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు. ఒకవేళ ఊర్లలో, మీకు పల్లెటూర్లలో పాములు మీ ఇంట్లోకి దూరుతున్నాయంటే కలబంద చెట్టు పెట్టుకోండి, మేబీ అది రాకపోవచ్చు. అది వచ్చినా దాన్ని చంపకండి, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అడవిలో వదిలేయండి. పామును ఒకసారి మీరు చంపారనుకోండి, దాని ఆరా అక్కడనే ఉండిపోతుంది. సో ఇంకొక పాము అక్కడికి వచ్చినప్పుడు ఇక చంపుతారు అన్న భయం అనేది అది స్వీకరిస్తుంది. ఉదాహరణకి మీరు కర్ణాటకకి వెళ్ళారనుకోండి, కర్ణాటకలో ఉడిపి, మంగళూరు, శివమొగ్గ ఈ ఏరియాలో చూస్తే అక్కడ కోబ్రాలు తిరుగుతాయి. ల్యాండ్ ఆఫ్ కోబ్రా అంటారు దాన్ని. పెద్ద పెద్ద 20-30 అడుగుల పాములు తిరుగుతాయి. మీరు పునీత్ రాజ్కుమార్ది ఒక సిరీస్ ఉంటుంది, వెబ్ సిరీస్ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది, నాకు గుర్తుకు రావట్లేదు. అది ప్రైమ్లో, మీరు అమెజాన్ ప్రైమ్లో పునీత్ రాజ్కుమార్ ఇది అని కొడితే దానిలో లాస్ట్ మూవీ వస్తుంది, కనసుగారాను ఏదో మూవీ ఉంది. పునీత్ రాజ్కుమార్ డైరెక్ట్గా వెళ్ళి మొత్తం తిరిగి వచ్చాడు, కర్ణాటక అన్ని అడవులు తిరిగి వచ్చాడు. అక్కడ ఆయన కర్ణాటకలో శివమొగ్గ ఏరియా దగ్గర పోయినప్పుడు ఆయనకి కోబ్రా కనిపించింది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వదిలిపెట్టారు. సో అంటే మీకు ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ల్యాండ్ ఆఫ్ కోబ్రా ఏది అని అంటే కనుక కర్ణాటక. కానీ అక్కడ ఏ హాస్పిటల్లో పోయినా మీరు రికార్డులన్నీ వెతకండి, లేదంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కర్ణాటక గవర్నమెంట్ అండి హౌ మెనీ పీపుల్ డైడ్ విత్ ద కోబ్రా బైట్ అని చెప్పి మీరు అడగండి, ఇయర్ వైజ్గా మీకు ఆల్మోస్ట్ 0 వస్తాయి. లేదంటే 1-10 లోపల, అంటే ఏదో అకస్మాత్తుగా దాని మీద కాలు పెట్టో అది కాటేసి ఉంటుంది తప్ప వాంటెడ్లో వచ్చి కాటేసింది లేదు. ఎందుకోసం అంటే అక్కడ జనాలు పాముని చంపరు, కోబ్రాని చంపరు, అక్కడ కోబ్రాని తీసుకెళ్ళి బయట వదులుతారు. కాబట్టి అక్కడ ఎలాంటి స్నేక్ బైట్స్ లేవు. అదే ఎక్కడైతే పాములు ఎక్కువ చంపుతున్నారో అక్కడ ఏరియాలో చూస్తే స్నేక్ బైట్స్ రెగ్యులర్గా ఉంటాయి. ఎందుకోసం అంటే అవి భయపడతాయి అన్నమాట. కాబట్టి ఇది పాముల గురించి అని పెట్టిందే, ఇంకా దీంట్లో ఏం లేదు. దేవుడి ముందు దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వెలిగించాలి? అలాగే దీపం దేవుడి వైపు ఉండాలా, మన వైపు ఉండాలా? దీపాలు ఎన్ని వత్తులు ఉండాలి, ఎంత నెయ్యి వేయాలి, ఇవి ఎక్కడ కూడా మనకి క్యాలిక్యులేషన్ చెప్పలేదు. బత్తి ఒకళ్ళు ఇంత పెద్దగా చేస్తారు, ఇంకోటి చిన్నగా చేస్తారు. దీప లక్షణం ఏమిటిదంటే కనుక, దీపములో భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలి. అంటే ఆ దీపము వెలిగినప్పుడు అందులోపల మన భగవంతుడు కాంతి కనపడాలి. అది చాలా ముఖ్యం. ఆ దేవుడి వైపు ఉందా, నా వైపు ఉందా, రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా కాదు. కాంతి ఎటు వెళ్తుంది చెప్తావు చెప్పు. ఒక దీపం వెలిగిస్తే అది తూర్పు పడమరకి వెళ్తుందా, లేకపోతే 360 degrees ఇస్తుందా వెలుగు? చుట్టూ 360 degrees. కాబట్టి దీపం అటు ఇస్తుందా ఇటు వస్తుందా అనవసరం. దీపం ఎలా వెలగాలి అంటే చాలా కాంతివంతంగా వెలగాలి. దీపం వెలుగుతున్నప్పుడు నల్లటి మసక రాకూడదు. అలాగే దీపం వెలుగుతున్నప్పుడు టప్ 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 అని సౌండ్ రాకూడదు. అలా రాకుండా ఉంటే అది దీపము లక్షణం, దీప లక్షణం. అంటే సద్యో దీప లక్షణం అంటారు దాన్ని. సో ఇలాంటి దీపం పెట్టండి, నెయ్యితో దీపం పెట్టండి, తర్వాత నూనెతో పెట్టండి, దేంతో అయినా పెట్టండి. భక్తి ప్రధానం, వత్తులు ప్రధానం కాదు, దీపం ప్రధానం. అది ఎటు పెట్టామనేది ప్రధానం కాదు. జ్ఞానం, దీపం అనేది ఒక జ్ఞానం కిందకి మనకు చూపిస్తుంది. ఎలాంటి విరుద్ధ పదార్థాలు అన్నీ ఉన్నా అవి కలిసి ఉంటేనే మనకి జ్ఞానం అనేది జ్ఞానదీపం అనేది వస్తుంది. మామూలు మట్టికి నీళ్లు కలిపారు, దానితో అగ్నిలో పెడితేనే అది మట్టి కుండ తయారయ్యింది. అందులోపల మళ్ళీ నీళ్లు పోస్తే అది నీటిని ఒడిసి పడుతుంది. ఏదైతే నీరు పోస్తే విడిపోయిందో అగ్నితో స్నేహం చేసిన తర్వాత అది గట్టిపడింది. అదే నీటిని అది ఒడిసి పట్టింది. అలాగే నూనెను ఒడిసి పట్టింది.
ఏ పత్తి అయితే గనక మామూలు అగ్నికి అంటుకుంటే అది పూర్తిగా కాలిపోతుందో, అది నూనెతో స్నేహం చేసింది కాబట్టి అది ఆ అగ్నిని భరించగలుగుతుంది. అందుకే జీవితంలో మనము యాక్సెప్ట్ చేయడము, స్నేహం చేయడం నేర్చుకోవాలని చెప్పడమే దీపతత్వం. ఓకే. స్నేహంగా ఉండాలి, ఒదిగి ఉండాలి, ప్రతి ఒక్కరితో కలిసి ఉండాలి. ఉండడం వల్ల కాంతి అనేది వస్తుంది, లైఫ్‌లో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అనేది మనకు దీపం. దీపంకి ఇంకేం లేవు. అన్ని వికారాలు అంటుపెట్టకండి. ఏదైనా ప్రశాంతంగా దీపం వెలిగించండి. హ్యాపీగా దేవుడిని పూజించండి. నో డౌట్. డౌట్లు పెట్టుకోకండి. డౌట్లు పెట్టుకుంటే ఇంకా మీకు దేవుడి భక్తి తక్కువ, డౌట్లు ఎక్కువైతాయి. అలాగే గురుగారు, నిత్యం చేసుకునే పూజారాధనలో ఏదైనా ఒక రోజు పూలు లేని పరిస్థితిలో దోషమేమీ కాదంటారా? అసలు దేవుడికి పువ్వులు పెట్టాలి అనేటువంటిది పద్యం ఏంటంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అంటే పుష్పము అనేటువంటిది భగవంతుడికి పెట్టాలి అని ఒక నియమం. ఎందుకోసం అంటే అది చూసినప్పుడల్లా మీకు జ్ఞానం రావాలి. దాని జీవితం క్షణకాలం మాత్రమే. ఆ పువ్వు యొక్క జీవితం ఎంత వికసిస్తుంది, వాడిపోతుంది. దాని జీవితం క్షణకాలం మాత్రమే. అలాగే మీరు నాకు ఎప్పుడైతే గనక పుష్పాలు పెడుతున్నారో, జీవితము క్షణభంగురం అని ఒకటి గుర్తించండి. ఈ జీవితం మీ చేతిలో లేదు, మొత్తం నా చేతిలో ఉంది. సో సత్కర్మలు చేయండి అని చెప్పడానికి పువ్వులు పెట్టడం అనేది నిదర్శనం. అండ్ ఎప్పుడు నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. మన పువ్వుని ఎప్పుడు కోస్తాం? వికసించినప్పుడే అందంగా ఉంటుంది అది, కదా. పువ్వు ఎప్పుడు అందంగానే ఉంటుంది. అట్లా నీ ముఖం ఎప్పుడు కూడా ముఖారవిందము ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, పాజిటివ్ మైండ్లో ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలని చెప్పడమే పువ్వులతో పూజ చేయడం. అండ్ దాంతో మనకి ఆర్గానిక్గా మనకి చాలా ఉపయోగపడతాయి కాబట్టి. సో పువ్వులు లేని సందర్భము లోపల భగవంతుడికి ఈ మనస్సు అనే పుష్పం ముందు పెట్టండి. ధ్యానముతోటి భగవంతుడిని పూజించండి, బాగుంటుంది. ఓకే. చాలా మంది మా ఇంటి ముందర టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ నీడ పడితే వాస్తు ప్రకారంగా దోషాలు ఉండవు అని అనుకుంటారు. ఇది నిజమేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవాలయము యొక్క ప్రధాన ఈ గోపురము కానీ, రాజగోపురం కానీ దేని నీడ కూడా పడకూడదు. పడితే అది మంచిది కాదు. ఎందుకోసమంటే మనము వెళ్ళి వదిలినటువంటి ఆరా మొత్తం కూడా ఆ టెంపుల్ గోపురం ద్వారా అది ఊర్ధ్వలోకాలకి కలుస్తూ ఉంటుంది. ఆ యొక్క టెంపుల్ నీడ కనుక పడితే కనుక ఆ నెగిటివ్ ఆరా మొత్తం కూడా మీకు అంటుకుంటుంది. కాబట్టి గుడి యొక్క నీడలో, గుడి యొక్క ముఖ్యంగా ప్రధాన శిఖరం యొక్క నీడ పడకుండా చూసుకోండి. ఆ నీడలోకి వెళ్ళకూడదు, మంచిది కాదు. ఓకే. ప్రదీప్ జోషి గారు, మీరు ఎప్పుడైనా అయ్యప్ప మాల వేసుకున్నారా? నేను వేసుకోలేదండి. అండ్ నేను అయ్యప్ప దగ్గరికి అయితే వెళ్ళాను, కానీ నేను ఎప్పుడూ వేసుకోలేదు. కానీ మంచిది అయ్యప్ప మాల వేసుకుంటే ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటే మంచిది. కాకపోతే ఏంటంటే మేము ఆల్రెడీ ఉన్నది దీక్షలోనే. మేమేం తినము, మద్యం తాగేది లేదు, మాంసం తినేది లేదు. జస్ట్ బ్లాక్ కలర్ డ్రెస్ ఉండదు అంతే, మిగతా అన్నీ చేస్తాం రెగ్యులర్గా. ఓకే. కాబట్టి వీఆర్ ఇన్ రెగ్యులర్ దీక్ష అనమాట. దాని ప్రత్యేకమైన అయ్యప్ప మాల దీక్ష అని లేదు. బట్ చాలా మంచిది, అయ్యప్ప దీక్షను స్వీకరించండి, బాగుంటుంది. ఓకే. సో సార్, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. అలాగే ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది అండ్ న్యూ ఇయర్కి మీరు మీ ఫ్యాన్స్కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫర్గెట్, ఫర్గివ్, మూవ్ ఆన్. జీవితంలో ఇది ఒకటి ఫాలో అవ్వండి, జీవితంలో హ్యాపీగా ఉంటారు. ఓకే. ఇంట్లో రాసుకోండి, ఫర్గెట్, ఫర్గివ్, మూవ్ ఆన్. ఇది ఒకటి కొటేషన్ రాసుకోండి. ఇంకోటి ఏంటంటే లవ్ ఎవర్, హర్ట్ నెవర్, సర్వ్ ఫర్ ఎవర్. ఇది మాత్రం రాసుకోండి. నైస్. సో చూసారు కదా, ర్యాపిడ్ ఫైర్ విత్ ప్రదీప్ జోషి గారు. మరికొన్ని ధర్మ సందేహాల కోసం స్టే ట్యూన్ టు ధర్మపదం ఛానల్. థ్యాంక్ యూ.